చాలా మందికి ఓ జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటో చూస్తే మీరు జబర్దస్త్ కనవుతారు. మరి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ శగలగ శంకర్ అండ్ హిస్ టీమ్. అమ్మ జీవితం గాని ప్రపంచంలో ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బుల కంటే ప్రమాదకరమైన జబ్బు ఉంది మా ఇగోరికి. మీరు అనుకున్నట్టుగా ఆ జబ్బు కాదండి బాబు. బద్ధకం, దారుణమైన బద్ధకం, మల బద్ధకం. బా చంపుకు తింటున్నాడండి నన్ను. అయ్యారో అమ్మోరు అన్నట్టు ఉందిరా, తీసుకెళ్ళరా స్టేజ్ మీదకి. నడ్డానికి బద్ధకంగా ఉంది. వస్తానండి, రారా. వస్తాను. అయ్యారో ఏటండి ఇదే 4 అడుగులు కూడా వేయలేకపోతా ఎలాగెలగా. రాను మీకు బాగా ఎక్కువ అయిపోతుంది బద్ధకం. అమ్మయ్యా నన్ను పెడుతున్నారు, ఒకసారి అని పెట్టు. బద్ధకంగా ఉంది. ఏటంటే మీరే కింద పడిపోండ్రా. అమ్మయ్యా అనరా. అమ్మయ్యా అబ్బా ఊరే అయ్యగారు ఈ చెయ్యి తీసి దీని మీద పెట్టు. అమ్మయ్యా సరే గాని చెప్పండి. ఊరే కొంచెం ముందుకెళ్ళు, ఇంకొంచెం ముందుకెళ్ళు. వెళ్ళాను. ముందుకు ఎవరున్నారు అక్కడ? నాగబాబు గారు, రోజు గారు ఉన్నారు. అవునా, నమస్కారం పెట్టు. నేను ఆల్రెడీ పెట్టానండి. నా తరపునరా, బద్ధకం కదా. నమస్కారం అండి. యాజిటీస్ వెనక్కి వచ్చి చెయ్యి పైకి ఎత్తు. చెయ్యిరా ఎత్తాను. ఇంకొంచెం ముందుకు పెట్టు. పెట్టాను. ఇంకొంచెం ముందు పెట్టు. పెట్టానండి. టైం ఎంత అని చెప్పు. చెప్పరా. 11. సర్లే కింద పెట్టు. ఎవడు పెడతాడు? బద్దకం అని చెప్పినాగా నీకు. ఒరే నాడు తిప్పేశాను, కంగారు ఇటు తిప్పురా. అమ్మయ్యా 6 సంవత్సరాల నుంచి అవుతుంది. ఏటి మరి? ఏట్రా, ఏం కావాలరా నీకు? నాకు మరి ఏటి లేదు. సరే వెళ్లే ముందు 4 రోజుల ముందు చెప్పు, నాకు ఇస్తాలే. సరేనా అయ్యగారు? సరేనా? ఇలాగే చెప్పుకొస్తాను. ఏంట్రా ఏదో కొడుకున్నా, బయట చెప్పు. ఏం లేదులేండి. ఎందుకు చెప్పరా. వారు గాడి కొడతా 4 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఇస్తావు డబ్బులు? వద్దురా, లోపల కొడుకోవడం బెటర్ గా ఉంది. సరే గానీ మా కొడుకున్నాడు, మా కొడుకుని తీసుకురా. పాపం నడవలేడాడు, నాలాగాడు. ఏదో ఒక రోజు మోసి చచ్చిపోతాను నేను. అమ్మా తొందరగా తీసుకురారు. అమ్మయ్యా కూర్చోరా. అది వెరీ గుడ్. సంటాడా కూర్చోనా అన్న? కూర్చోరా. అలాగే కూర్చో. శంకరా అయ్యగారు ఇటు రారా. చెప్పండి. ఆగలని తొత్తుంది, కొంచెం చిటికలే. శంకరా రాత్రి కొంచెం ఎక్కువ తినేసాను, కొంచెం కడుపు అంత గడపడిగా ఉంది. వస్తా ఉంది, కొంచెం ఆపుకోరా. ఏంట్రా సెకండ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆకలేస్తే నువ్వు రాకపోతే ఫుల్ మీల్స్ తినేస్తాను. వెళ్ళండి, నేను వచ్చి కలుపుతాను. పులిహార వెళ్ళు. వెళ్ళి ఆ కలుపుతా. పేపర్ ఇరా. పేపర్ చదువుతాను తెలుసుగా నీకు. పొద్దున్నా ఇదిగోండి. ఒరే శంకరా, ఏండి ఈ జోక్ ఉంది, కొంచెం నవ్వు పెట్టు. నవ్వు పెట్టరా. అంత పెద్ద జోక్ కాదు ఇది, చిన్న జోకే. మరి అంత లేదురా, మిడిల్ ఉన్నావురా. ఇది బాగుంది. ఇగో పేపర్ మడిచి ఆ టేబుల్ మీద పెట్టు. ఒరే శంకరా, కొంచెం వెనక్కి జరుపు. ఏదండి? నాదే. చేయరు. జరిపానయ్యా. ఈ కాల్ తీసుకెళ్ళి ఆ కాల్ మీద పెట్టు. పెట్టావుగా, కొంచెం మసాజ్ చేసి పెట్టరా. అరే అయ్యగారు బయట 60 లోపల 20 లాగా ఉంటున్నారా? ఏటండి ఇదే? చేసి పెట్టు. అయ్యగారు మరి ఏటండి? మరి నెల అవుతుంది, వెళ్తానండి. నాకు సమ్మగా ఉంది, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చుకో నువ్వే. ఊరు వెళ్తానన్నావు కదా, ఈ లెఫ్ట్ జోబీ చూడు. ఊరు వెళ్తావు కదా, మరి ఖర్చులు ఉంటాయి నీకు. ఆ లెఫ్ట్ జోబీలో కాదురా అని చెప్తున్నాను. ఈ పక్కన రైట్ జోబీకి రా.
డబ్బులు తీయి. ఎంత ఉన్నాయి లెక్కెట్టు? 6,000 ఉన్నాయి. 6,060 రూపాయలు ఉంటాయి కదా. 60 రూపాయలు ఆ చేతితో పెట్టుకుని ఈ 6,000 జోబులో పెట్టి 5,000 ఈ 60 దీంట్లో పెట్టుకోరా, 5,000 దీంట్లో పెట్టు. వెళ్ళు ఉడక పడుకోరా, నువ్వు బద్ధకం మనకు అసలే. అలాగే అలాగే. ఏందిరా ఇప్పుడు ఎందుకు లేరు ఇవన్నీ? పర్లేదండి, వెళ్లే ముందు లాస్ట్ ఫైనల్ టచ్. ఎందుకురా? మళ్ళీ 2 రోజులకు వస్తాను. అలాగంటావా? లాస్ట్ మసాజ్ చేసి వెళ్ళిపోతుంది. సరేరా, ఎంత గురు భక్తో ఇడికి చేసి వెళ్తాను కదా. బద్ధకం పోతురా, నిన్నేమిచ్చి కొట్టాలరా? ఏమిచ్చి కొట్టాలి నిన్ను? నాకేం కనబట్టలేదు ఇక్కడ. ఏమిచ్చి కొట్టాలి నిన్ను? శంకరా దోమ వాళ్తుంది, కొంచెం కొట్టరా. ఊరే ఊరే నేను ఏడవలేనురా, నువ్వు ఏడ్చి పెట్టరా. ఇంకా మారవా నువ్వు? ఒరే ఒరే కొట్టకరా, కొట్టకరా, దండం పెడతారా. చంటోడా వచ్చి పడుకోరు, ఇద్దరు పడుకుందాము. పడుకో పడుకో పడుకో. శంకరా, ఓరి శంకరా. సిట్ అయిపోయింది ఎగరే. శంకర్ గారు కొంచెం బద్ధకంగా ఉంది. అడగండి మీరు. నాకు కూడా రోజా నువ్వే చెప్పు, నాకు బద్ధకంగా ఉంది. నాకు బద్ధకం ఉంది సార్, వాళ్ళే చెప్పేసుకోవాలని కామెంట్స్. ఇంత బద్ధకమైన స్కిట్ నా లైఫ్ లో ఇప్పుడు చూడలేదు. లేజియస్ట్ స్కిట్. ఎలా ఉంది రోజా గారు? మీరు బద్ధకంగా ఉన్నారు కానీ మీ డైలాగ్ గానీ శంకర్ గారి పర్ఫార్మెన్స్ బద్ధకంగా లేదు, అది యాక్టివ్ గా ఉంది కాబట్టి మమ్మల్ని నవ్విచ్చేసారు. అసలు ఆవలిస్తే చిటికలేయటం ఏంటి, మరి ఇంత లేజీ ఉంటారు ఎవరన్నా? సూపర్, వెరీ నైస్. నా పేరు సతీష్ అండి, శకల శంకర్ టీం. గుడ్ సార్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అనగానే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. మూడోటి చెప్పట్లే. ఏరా ఏంట్రా ఏరా చెప్పట్లేదు. ఏం లేదురా ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కార్లో పెట్టేసండి రా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. రోజా ఏమంటుంది వినండి.